హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా మన ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. నీకెలా తెలుసు అని అడుగుతుంటాం కదా! ఏదైనా విషయాన్ని దాన్ని ఇంగ్లీష్‌లో హౌ డు యూ నో? హౌ డు యూ నో? అంటే నీకెలా తెలుసు? అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అది నా తప్పు. అది నేను చేసిన తప్పు. అలా చేయడమే నా తప్పు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో దట్ వాస్ మై మిస్టేక్. దట్ వాస్ మై మిస్టేక్. అంటే అది నా తప్పు. అలాగే నువ్వు దేని గురించి కలత చెందుతున్నావు? లేదా నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? ఎందుకలా ఉన్నావు? అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ యూ అప్సెట్ అబౌట్? వాట్ ఆర్ యూ అప్సెట్ అబౌట్? అంటే నువ్వు దేని గురించి బాధపడుతున్నావని. అతను ఆమెకి అబద్ధం చెప్పాడు. చెప్పడానికి హీ లైడ్ టు హర్. హీ లైడ్ టు హర్ అంటే అతను ఆమెకి అబద్ధం చెప్పాడు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వాళ్ళు అతనితో మాట్లాడారు అని చెప్పడానికి దే స్పోక్ టు హిమ్. దే స్పోక్ టు హిమ్ అంటే వాళ్ళు అతనితో మాట్లాడారు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు చెప్పేది సరైనదని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. లేదా నువ్వు చెప్పేది నిజమే అని అంటూ ఉంటాం కదా చాలా సార్లు ఎవరైనా. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ థింక్ యూ ఆర్ రైట్. ఐ థింక్ యూ ఆర్ రైట్ అంటే నువ్వు చెప్పేది సరైనదని నేను అనుకుంటున్నాను అని. అలాగే నాకు తెలియదు. ఏదైనా విషయం నాకు తెలియదు అని చెప్తుంటాం కదా! అది ఎక్కడ పెట్టావు? ఆ పలానా వస్తువు ఎక్కడుంది అంటే నాకు తెలియదు అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అని చెప్పాలి. అలాగే అతనికి తెలియదు అయితే హీ డస్ నాట్ నో లేదా హీ డజంట్ నో. హీ డజంట్ నో అంటే అతనికి తెలియదు. హీ డజంట్ నో అంటే అతనికి తెలియదు అని. అలాగే దీన్ని రోజు తిని తిని నేను విసిగిపోయాను అంటుంటాం కదా! ఏదైనా రెగ్యులర్‌గా ఇంట్లో చేస్తుంటారు. రోజు ఇడ్లీ చేశారనుకోండి, రోజు ఇదే నా బోర్ కొడుతుంది అంటూ ఉంటాం కదా! అది ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఫెడ్ అప్ ఆఫ్ ఈటింగ్ ఇట్ డైలీ. అంటే నేను రోజు తిని తిని విసిగిపోతున్నాను అని. నేను నా సమయాన్ని పాస్ చేస్తున్నాను. అంటే వేస్ట్ చేస్తున్నా లేదా వృధా చేస్తున్నాను అంటూ ఉంటాం కదా! ఐ యామ్ పాసింగ్ మై టైమ్. ఐ యామ్ పాసింగ్ మై టైమ్ అంటే ఊరికే అలా గడిపేస్తున్నాను అని. ఐ యామ్ పాసింగ్ మై టైమ్ అని. మీరు నాకు చాలా సహాయం చేశారు. ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో యూ హ్యావ్ హెల్ప్డ్ మీ లాట్. యూ హ్యావ్ హెల్ప్డ్ మీ లాట్ అంటే మీరు నాకు చాలా సహాయం చేశారు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. అంటే ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ యూ. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ యూ అంటే నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. నీకు ప్రాబ్లమ్ వచ్చినా లేదా నీ సంతోషమైన, దుఃఖమైన నేను షేర్ చేసుకుంటాను. అన్నిట్లో నీకు తోడు ఉంటానని చెప్తుంటాం కదా! ఐ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ యూ అని చెప్పాలి. అలాగే ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు అని అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో టైమ్ టు టైమ్. టైమ్ టు టైమ్ అంటే ఎప్పటికప్పుడు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి చాలా కాలం క్రితం అంటూ ఉంటాం కదా! చాలా సంవత్సరాల కింద, చాలా ఏండ్ల కింద లేదా చాలా కాలం క్రితం ఇలా జరిగింది, అలా జరిగింది అని దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలంటే ఏ లాంగ్ టైమ్ ఎగో. ఏ లాంగ్ టైమ్ ఎగో అని చెప్పాలి. అలాగే మీరిక్కడ ఒంటరిగా ఉన్నారా? అని అడగాలి అనుకోండి ఎవరైనా. ఆర్ యూ హియర్ ఎలోన్? ఆర్ యూ హియర్ ఎలోన్? అంటే మీరిక్కడ ఒంటరిగా ఉన్నారా? అలాగే మీరిప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నారా?
అని అడుగుతుంటాం కదా ఎవరినైనా. మీరిప్పుడు వెళ్తారా? లేదా వెళ్ళాలనుకుంటున్నారా అని? డూ యూ వాంట్ టు గో నౌ? డూ యూ వాంట్ టు గో నౌ? అంటే మీరిప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నారా? నేనేమి అనలేదు. నేనేమి అనలేదు అంటూ ఉంటాం కదా! ఐ సెడ్ నథింగ్. ఐ సెడ్ నథింగ్ అంటే నేనేమి అనలేదు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వాళ్ళేం చేస్తున్నారు అని అడుగుతుంటాం కదా! వాళ్ళేం చేస్తున్నారు అని. వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళేం చేస్తున్నారు. వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళేం చేస్తున్నారు అని. అలాగే ఆమె వస్తుంది. పలానా ఆమె వస్తుందనుకోండి. ఆమె వస్తుంది అంటుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో షీ విల్ కమ్ అంటే ఆమె కంపల్సరీ రేపొస్తుంది. షీ విల్ కమ్. షీ విల్ కమ్ టుమారో అని కూడా అనొచ్చు. రేపొస్తుందని చెప్పాలంటే షీ విల్ కమ్ టుమారో. లేదా ఆమె వస్తుంది అంటే షీ విల్ కమ్. అలాగే ఇది పట్టుకో. ఏదైనా వస్తువుని పట్టుకో అని చెప్తుంటాం కదా పిల్లలకి చాలా సార్లు మనం. ఇది పట్టుకో అని. దాన్ని ఇంగ్లీష్‌లో హోల్డ్ ఇట్. హోల్డ్ ఇట్ అంటే ఇది పట్టుకో. హోల్డ్ ఇట్ అంటే ఇది పట్టుకో. అలాగే లేవద్దు అని చెప్తుంటాం కదా! అక్కడి నుంచి లేవద్దు అని. అలాగే లేవకు అని అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డోంట్ గెట్ అప్. డోంట్ గెట్ అప్ అంటే లేవద్దు. డోంట్ గెట్ అప్ అంటే లేవద్దు అని. చూసారు కదా! ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా ప్రాక్టీస్ చేసి మనం సందర్భాన్ని బట్టి మాట్లాడినట్టయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.